కుండలిని రహస్యం రచించినది ఓం స్వామి గారు. 9వ భాగము పఠనము చేస్తున్నది పద్మజ. కుండలిని ధ్యానమూలకంలో 3 గ్రంథులు. మీరు సుముఖతత్వంతోనూ తేజస్సుతోనూ నిండి ఉన్నప్పుడు, మీ నిజస్వరూపాన్ని మీరు చూడడం ఆరంభించినప్పుడు మీరు అప్రయత్నంగా వికసిస్తారు. మీరు వికాసం చెంది గుండె తలుపుల్ని తెరిచినప్పుడు గ్రంథులు విడివడి మాయమవుతాయి. మీరు ఆధ్యాత్మికంగా ఎదిగి ఆ బాటన పురోగమిస్తున్నప్పుడు సూర్యకిరణాల స్పర్శకు కమలాలు విచ్చుకున్నట్లు మీలో గ్రంథులు తమంతట తామే విడివడతాయి. కుండలిని మేల్కొల్పే సాధనలో మీరు ఏ గ్రంథి మీద ఏకాగ్రత వహించనవసరం లేదు. వాటిని విడదీస్తున్నట్లు దర్శించవలసిన అవసరం కూడా లేదు. ఏదైనా ఆకస్మిక పరిణామం చేత కండరాలు పట్టుకుపోతే వాటిని అలాగే వదిలేస్తాం. వాటిని సున్నితంగా మర్దనా చేస్తే అవే సర్దుకొని నిష్క్రమించుతాయి. అదేవిధంగా మీ ఆత్మను మృదువుగా మర్దనా చేస్తే అది విశ్రమించడం మొదలుపెడుతుంది. జీవనయానంలో ఎలా, ఏమిటి, ఎవరు, ఎక్కడ, ఎందుకు అనే ప్రశ్నలకు మీతో మీకే చెలిమి కలిగి చీకు చింత లేకుండా ఆనందంగా ఉంటారు. కుండలిని జాగృతికి అదే నాంది. హిందూ మత సంస్కృతి ప్రకారం సృష్టి బ్రహ్మకార్యం, పాలనా పోషణ విష్ణువు భారం, అంతం ఆ శివుడు చూసుకుంటాడు. మనలను బాధించి ఉంచేవి ఈ 3 బాధ్యతలే. సృష్టి కోరిక బ్రహ్మగ్రంథిలోనూ, జీవితాన్ని పట్టుకుని వేలాడాలనే కోరిక విష్ణుగ్రంథిలోనూ, మనకు ఇష్టం లేని దాన్ని వదిలించుకునే ప్రకృతి రుద్రగ్రంథిలోనూ ఉన్నాయి. జీవితంలోని ఈ 3 ముఖ్యాంశాలను అదే క్రమంలో ఆ గ్రంథులు ప్రతిఫలించుతాయి. కామకేళి, ఉద్వేగాలు, విధ్వంసక ఆలోచనలు. మరికొంత వివరించనివ్వండి. బ్రహ్మగ్రంథి. బ్రహ్మ సృష్టికి, సృష్టి కార్యానికి ప్రతినిధి. ఆ కారణంగానే యాదృచ్ఛికంగా కాక బ్రహ్మగ్రంథి స్వాధిష్టాన చక్రంలో, స్పష్టంగా చెప్పాలంటే మీ మర్మాంగంలో ఉంది. కుండలిని మూలాధార చక్రంలో వెన్నెముక మొదట్లో మొదలవుతుంది. అక్కడే నరాల కూటమి అత్యధికం. ప్రతి ఒక్క వ్యక్తిలోనూ అత్యంత బలీయమైన కోరిక సృష్టి కార్యమే. ఈ కోరిక మీ సృజనాత్మక శక్తికి నేరుగా లంకెపడి ఉండడమే ఇందుకు కారణం. మీరు దానిని రతిక్రీడ అనవచ్చు. రతిక్రీడ అంటే కేవలం మీ కామదాహాన్ని తీర్చుకోవడమే కాదు, అది మీలోని అత్యున్నత సృష్టి అంశ. ఈ సృజన శక్తి వినియోగించడంలో నిరంతరం మార్గాలు అన్వేషించటానికి ప్రకృతి మిమ్మల్ని బలవంతంగా ప్రేరేపిస్తుంది, ముందడుగు వేయించుతుంది, ముందుకు తోస్తుంది కూడాను. ప్రకృతి ధర్మము వర్ధిల్లటమే. ఈ ప్రతి జీవి తదానుగుణంగా సంసిద్ధం చేయబడింది. ఏ అభ్యాసికైనా లైంగిక ఆలోచనలను, కోరికలను అధిగమించడమే మొదటి సవాలు. అలా అంటే జీవితాంతము సంయమనం పాటించమని నా భావం కాదు. ఆరంభ దశలో ఆ అవసరం కలగవచ్చు. కేవలం ఈ ఆలోచనలను నియంత్రించడానికి ఈ సంయమనం సిఫార్సు చేయబడింది. కొంతకాలం మీరు ఒక విషయాన్ని పొందకూడదు అని తెలిసినప్పుడు మీ మనసును అదుపులో పెట్టడం సులువు అవుతుంది. ఇది మీరు ఒక ముఖ్యమైన ఉత్తరమో, వ్యాసమో వ్రాయడానికి ప్రయత్నించినప్పుడు మీ స్క్రీన్ మీద ఒక ఈమెయిల్ తళుక్కుమంటుంది. మీ మిత్రులు మీతో ఒక లింక్ షేర్ చేశారు. మీరు ఆ లింక్ క్లిక్ చేయగానే మీరు ఒక న్యూస్ వెబ్సైట్కి చేరుకున్నారు. మీరు ఆ వ్యాసం చదవడం పూర్తి చేయగానే అడుగున అందుకు సంబంధించిన మరికొన్ని వ్యాసాల సూచనలు ఉన్నవి. మీరు వాటిలో ఒక దాని మీద క్లిక్ చేసి చదవడం ఆరంభిస్తారు. ఆ వ్యాసంలో మరొక లింక్ ఉన్నది. దానిని క్లిక్ చేయగానే మీరు మరొక వెబ్సైట్లో తేల్తారు. మీరు గ్రహించేలోగా 3 గంటలు వ్యర్థమైనవి. కానీ మొదట మీరు కూర్చున్నప్పుడు పూర్తి చేయ తలపెట్టిన ముఖ్యమైన ఉత్తరం ఇంకా అలాగే అసంతృప్తిగా మిగిలి ఉన్నది. ఒక్క క్షణం ఆలోచించండి. ఆ ఉత్తరం రాయడం మొదలుపెట్టినప్పుడు మీరు ఇంటర్నెట్ మూసి ఉన్నట్లయితే ఈ ధ్యానభంగం కలిగేది కాదు. ఈ సంయమనం అటువంటిదే. మీ కర్తవ్యం మీద మనసు లగ్నం చేయడానికి కొంతకాలం ఆఫ్లైన్ అవడం లాంటిది. జీవితాంతం సంయమనం సుగుణం కాదు. అది నేను ఆమోదించను, ప్రోత్సహించను. అది అసహజం, అనవసరమని నా అభిప్రాయం.
నేను అసంఖ్యాకులైన బ్రహ్మచారి సాధువులను కలిశాను. వారిలో ఒక్కరు కూడా బ్రహ్మచర్యంలో సుఖంగా లేరు. వారు ఆ బ్రహ్మచర్యంతో పెనుగులాడుతున్నారు. కనుక లైంగిక కోరిక అధిగమించడం అంటే ఏమిటి? మీరు మీ లైంగిక భావనతోనూ లైంగిక ధోరణితో పూర్తిగా సుఖప్రదంగా పరిపూర్ణ సౌలభ్యంతో ఉండాలి. సాధనా సమయంలో మీకనేక ఆలోచనల మీద విషయాసక్తి, లైంగిక ఆలోచనలు, నిషిద్ధమైన ఆలోచనలు, వికటించిన ఆలోచనలు వగేరాలు మీ మీద దాడి చేస్తాయి. వాటిని రానివ్వండి. వాటికి స్పందించకండి. మీరు ప్రస్తుతం ధ్యానిస్తున్న చక్రం మీదే ధ్యానం కొనసాగించండి. మీ లైంగిక ధోరణి, నైపథ్యం మీరు ఎంచుకొనలేదు. మీ లైంగిక ఆలోచనలు మీరు ఎంచుకొనలేదు. మీరు వాటితో పుట్టారు. మీ ఆలోచనలను వెంటాడి స్పందించడం మానిన కొద్దీ అవి మిమ్మల్ని చికాకు పెట్టడం తగ్గుముఖం పడుతుంది. నేను ఎదుగుతున్న సమయంలో ఒక వృద్ధుడుండేవాడు. ఆయన ప్రతిదానికి తీవ్రంగా స్పందించేవాడు. అందుచేత పిల్లలు ఆయనను విసిగిస్తుండేవారు. ఆయన తన చేతికర్ర తీసుకొని వారి వెంట పడేవాడు. వారు ఆయనని గేలి చేసేవారు. అది అతి క్రూరమని నేనెరుగుదును. ఆ వృద్ధుడి ప్రతిస్పందన రాబట్టడానికే ఆ పిల్లలు ఆయనను రెచ్చగొట్టేవారు. ఒకసారి ఆయన తీర్థయాత్రలకు వెళ్లి కొన్ని నెలల తరువాత తిరిగి వచ్చాడు. ఆ తరువాత ఆయన పూర్వంలా స్పందించడం మానివేశాడు. కొద్ది వారాలలో పిల్లలు కూడా ఆయనను ఆట పట్టించడం ఆపివేశారు. మీరు ప్రతిస్పందించకపోతే ఒక కులాసాభావం ఏర్పడుతుంది. సంఘర్షణ సెలవు తీసుకుంటుంది. మీరు దేనికైనా ఎదురు తిరిగితే రెట్టింపు శక్తి వినియోగించవలసి వస్తుంది. అది మిమ్మలను అతి నిర్వీర్యపరిచి నిరుత్సాహపరుస్తుంది. సంయమనం అంటే ఉపవాసం అనుకోండి. మీ మనస్సు నేను 9 రోజుల ఆకలితో బతకాలి అని చింతిస్తుంది అనుకుందాం. మొదటి రోజు సులువుగానే గడిచిపోతుంది. రెండవ రోజు కొంచెం కష్టతరమవుతుంది. ఆ తరువాత 4 రోజులు ఇంకా గడ్డుగా తయారవుతాయి. ప్రతి క్షణము మీరు ఆహారం గురించే ఆలోచిస్తున్నారని గ్రహిస్తారు. చివరి 3 రోజులు మీరు నిమిషాలు లెక్క వేస్తూ ఇంకా కొద్ది రోజులే కదా అని మీకు మీరే స్వాగతం చెప్పుకుంటారు. అలా కాలం గడుస్తుంది. 9 రోజులు గడిచిన తరువాత భోజనం చేసే అవకాశం వచ్చినప్పుడు మీరు శృతిమించి తింటారనేది కద్దు. మామూలు ఆహారం వలనే లైంగిక క్రీడ కూడా దేహానికి మనసుకు ఆహారం. ఒకసారి ఒక వ్యక్తి నన్ను చూడడానికి వచ్చారు. ఆయన 70ల్లో ఉన్నారు. తనకు ఇంకా కామకేళి ఆలోచనలు కలుగుతున్నాయని, లైంగికంగా ఇంకా చురుకుగా ఉన్నారని ఆయన కలత. అందువల్ల ఆయన అపరాధిగా చింతిస్తున్నారు. ఆయన అన్నారు, నేను పదవీ విరమణ చేసి చాలా సంవత్సరాలు గడిచినవి. నాకు ఇంకా లైంగిక ఆలోచనలు కలుగుతున్నవి అని. మరేం పర్వాలేదు. మీరు పదవీ విరమణ చేసినట్లు మీ దేహానికి మర్మాంగాలకు తెలియదు. కామకేళి కూడా ఆహారమే అని నేనన్నాను. మీరు ఆహారం తిన్నంతకాలం మీ దేహం కామకేళి కోరుతుంది. మనసుకు పదవీ విరమణ లేదు. అది నన్ను దుర్మార్గుడిని చేయదు కదా అని అన్నారాయన. అందుకు విరుద్ధంగా మీరు మామూలు మనిషి అనే అర్థమని నేను చెప్పాను. కోరి చెయ్యని దాని గురించి మీరు తప్పు చేశారని బాధపడవలసిన అవసరం లేదు. మీరు ఉద్యోగ విరమణ చేశారా, మీరు వరిష్ఠ పౌరులా అన్న విషయం మనసుకు అనవసరం. అది నిత్యం జీవశక్తితో తొణికిసలాడుతుంది. రాజభోజనం చెయ్యాలని, అందమైన దుస్తులు ధరించాలని, విహారాలు చెయ్యాలని మీకు కోరికలు కలిగినట్లే కామకేళి ఆలోచనలు కూడా కలుగుతాయి. వాటికి అనవసరంగా ప్రాధాన్యం ఇవ్వకుండా ఉంటే అవి కూడా ఇతర ఆలోచనల వంటివే కనుక అవి కలుగుతాయి. అవి ఒక క్షణం తారట్లాడతాయి, ఆ తరువాత నిష్క్రమిస్తాయి. బ్రహ్మగ్రంథి కేవలం కామగ్రంథి కాదు. ఎందుకంటే బ్రహ్మ ప్రజనానికే కాదు, సర్వ సృష్టికి ప్రతినిధి. కామకేళి ఒక్కటే మన సృజనాత్మక శక్తిని వెలికి తీసుకురాగలిగితే ఈనాడు మనం ఇంత ర్యాట్ రేస్లో ఉండం. ఎంత ధనికులైనా, పేదలైనా, లక్షాధికారి అయినా, కోటీశ్వరుడైనా, స్థానిక మంత్రి అయినా, ప్రధానమంత్రి అయినా ప్రతి ఒక్కరూ తమకు ఉన్నదానికంటే మించి కోరుకుంటున్నారు. అది సాధించడానికి తాపత్రయపడుతున్నారు. వారు అప్పటి వరకు చేసిన దానిని మించి సృష్టించాలని,
సాధించాలని కోరుతున్నారు. ఇది ఆ గ్రంథి యొక్క రెండవ అంశ, నిత్య నూతన సృష్టి. సృష్టికి విస్తరించడానికి, సంతతి ఇబ్బడి ముబ్బడి కావటానికి బ్రహ్మగ్రంథి ప్రాతినిధ్యం వహిస్తుంది. లక్షలాది మంది పొట్టకూటికే రోజంతా చెమటోడ్చవలసి ఉన్నదనడంలో సందేహం లేదు. అదేవిధంగా డబ్బు కూడబెట్టడానికి, ప్రమోషన్ల కొరకు, పెద్ద ఇళ్ళు, పెద్ద కార్ల కోసము నిరంతరము శ్రమించేవారు లక్షలాది మంది ఉన్నారు. ఎక్కువ సంపాదన కోసం వారు శ్రమించి పనిచేస్తారు. అప్పుడు విచ్చలవిడిగా ఖర్చు చేస్తారు. ఆ ఖర్చును భరించడానికి మరంత శ్రమిస్తారు. 21వ శతాబ్దపు వివేచన తీరు ఇదేలాగుంది. ఇది మంచి చెడు అని నేను తీర్పు చెప్పడం లేదు. అది మీ వ్యక్తిగతమైన ఇచ్చ. చక్ర సాధన చేసేటప్పుడు ఈ ఇంకా కావాలనే కోరికను జయించడమే రెండవ ఆవశ్యక క్రమశిక్షణ. మీకు ఉన్నదానిని నిశితంగా గమనించడంతోనూ, సంపాదించదలిచిన ఐహిక లక్ష్యాన్ని జాగృతితో వెంటాడటంతోనూ ఇది మొదలవుతుంది. కృతజ్ఞత, జాగరూకత రెండు చాప్స్టిక్స్ వంటివి. ఆశ అనే ఆహారాన్ని పట్టుకోవడానికి రెండూ కావాలి. ఈ భాగాన్ని ఇక్కడితో ముగిస్తున్నాను. వచ్చే భాగంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. ధన్యవాదాలు.